So new project, so file name, so ఏదైతే మీరు రైట్ క్లిక్ ఆప్షన్స్, సో ఎవరైతే క్లయింట్స్ వర్క్ చేస్తున్నారో సో ప్రాజెక్ట్ నేమ్, టైమ్ లైన్ లో ఉన్న ఆప్షన్స్ అనేది చూద్దాం. రైట్ క్లిక్ చేసేసుకుంటే ఇక్కడున్న న్యూ ఐటమ్ అనే ఆప్షన్ వస్తుంటది. అండ్ ఇక్కడ సీక్వెన్స్ అనేది చూస్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ లేయర్ అనే డిలీట్ గ్రూప్ కి ఆప్షన్స్ ఉంది కదా డౌన్ సైడ్ లో. సో ఇక్కడ క్లిక్ చేస్తే మనకి సీక్వెన్స్ ఆప్షన్ అని వస్తుంటుంది, లేదంటే షార్ట్ కట్స్ తో అయినా మనం క్రియేట్ అనేది చేసుకోవచ్చు. ఫైల్ న్యూ అండ్ సీక్వెన్స్ కంట్రోల్ ఎన్. సో జస్ట్ ఎక్కడున్నా మీరు ఎన్ క్లిక్ చేసుకుంటే షార్ట్ కట్ అనేది క్రియేట్ అనేది అవుతుంటుంది. అండ్ రీఫైల్ చేసుకుని మనం చూస్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ డిజిటల్ ఎస్ఎల్ఆర్ లో మీరు వీడియో అనేది క్లయింట్ డిజిటల్ ఎస్ఆర్ఆర్ లో షూట్ చేసి పంపిస్తే ఇక్కడ డిజిటల్ నుండి ఫోల్డర్ లో ఎస్ఎల్ఆర్ 1080 ఫ్రేమ్స్ అనేది చూస్ అనేది చేసుకోండి. చూస్ వీడియో, సో ఏదైనా ప్రాజెక్ట్ నేమ్ ఉంటే సో ప్రాజెక్ట్ నేమ్ ఓకే, డిజిటల్ ఎస్ఎల్ఆర్ 25 ఫ్రేమ్స్. సో క్లయింట్ మనకు డిజిటల్ కెమెరాస్ డిజిటల్ ఎస్ఆర్ఆర్ నుంచి షూట్ చేసి పంపించిన వీడియోస్ అయితే మనం ఈ ఫైల్ అనేది చూస్ అనేది చేసుకుంటాం. డిఎస్ఎల్ఆర్ 1080 25 ఫ్రేమ్స్. ఇక్కడ 1920 వీడియో సెట్టింగ్స్ వచ్చేసి 25 ఫ్రేమ్స్ స్క్వేర్ పిక్సెల్స్ ఉంటుంది. క్లిక్ ఆన్ ఓకే. వీడియో ఫార్మాట్ అనేది ఒక సీక్వెన్స్ అనేది చేంజ్ అనేది అయిపోయింది. సో ఇక్కడ మీరు సీక్వెన్స్ సెట్టింగ్స్ అనేది చూసుకోవాలనుకుంటే టాప్ లోకి వెళ్తే ఇక్కడ విజిబుల్ అవ్వట్లేదు సీక్వెన్స్ సెట్టింగ్స్. సో ఎప్పుడైతే మీరు సెలెక్షన్ అనేది చేసుకుంటారో జస్ట్ ఒకసారి క్లిక్ చేస్తుంటే ఇక్కడ లైట్ గ్రే కలర్ లోకి సెలెక్ట్ అయింది కదా సెట్టింగ్స్ లో, సీక్వెన్స్ సెట్టింగ్స్ 1920 1080 చేంజెస్ అనేది ఉంది ఇక్కడ. అండ్ ఇక్కడ మీరు సైజెస్ కూడా చేంజ్ అనేది చేసుకోవచ్చు. అండ్ ప్రీ సైజెస్ లో కూడా మనం కన్వర్ట్ అనేది చేసుకోవచ్చు, అది ఫర్దర్ గా ఉంటుంది. జస్ట్ మనకు హైట్ సైజ్ అనేది 1080, వర్టికల్ అనేది 190కి చేంజ్ చేస్తే రీల్ సైజ్ లోకి కన్వర్ట్ అనేది అవుతుంది. సో వన్స్ కొన్ని పిక్సెల్స్ అండ్ 3pic.com నుండి కొన్ని తీసుకోండి. సో నంబర్ ఆఫ్ షార్ట్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో pixels.com అండ్ bixabay.com, సో ఇలాంటి వెబ్సైట్ నుండి రెగ్యులర్ గా స్టాక్ వీడియోస్ ఏదైతే ఉన్నాయో సో వాటన్నిటిని డౌన్లోడ్ అనేది చేసుకోండి. సో వీటితో మీరు ఎక్కువ ప్రాక్టీస్ అనేది చేసుకోవచ్చు. బిజినెస్ రిలేటెడ్ అండ్ వర్కింగ్ రిలేటెడ్ ఏదైతే ఉన్నాయో సో డౌన్లోడ్ అండ్ క్లిక్ ఆన్ ప్రీ డౌన్లోడ్. ఇవన్నీ స్టాక్ వీడియోస్ మనకు ఫ్రీగా అవైలబుల్ గా ఉంటాయి. వీటినే మనం బీరోల్స్ అంటాం. సో ఇందులో నుంచి మీరు యూజింగ్ అనేది చేసుకోవచ్చు. సో నెంబర్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీడియోస్ అనేది డౌన్లోడ్ చేసుకుని యాడింగ్ అనేది చేయండి ప్రాజెక్ట్ లో. సో ప్రాక్టీస్ చేసుకునేటప్పుడు నార్మల్ గా అయితే మనం ఫోల్డర్స్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. సో ప్రొఫెషనల్ గా మీరు క్లయింట్ అవుట్పుట్ పైన వర్క్ చేసినప్పుడే ఒక ఫోల్డర్స్ లో వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ప్రాక్టీస్ కోసం అయితే మనకు ఎలాంటి ఫోల్డర్స్ గ్రూప్స్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఎక్కువ నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అనేది ఉన్నప్పుడు సో మీరు ఇలా 1 by 1 ఫోల్డర్స్ అనేది క్రియేట్ అనేది చేసుకోవాలి. క్లిక్ ఆన్ న్యూ బిల్. సో మళ్ళీ వీడియోస్ అండ్ దీన్ని సెలెక్షన్ ఉంటే అగైన్ ఇందులోనే మళ్ళీ గ్రూప్ అనేది క్రియేట్ అని అవుతుంటుంది. సో దీన్ని డీసెలెక్ట్ అనేది చేసుకోవాలంటే సైడ్ క్లిక్ చేసుకొని మళ్ళీ ఆడియో ఇలా చూస్ అనేది చేసుకోవాలి. సో డైరెక్ట్ గా అయితే 1 or 5 to 10 ఇమేజెస్ రీల్ ఎడిటింగ్ అయితే మనకు అవసరం లేదు. నంబర్ ఆఫ్ ఇమేజెస్ ప్రాజెక్ట్స్ అనేది ఎక్కువ ప్రాజెక్ట్స్ అనేది అప్లై చేసాం అనుకోండి. ఇక్కడ చూస్తే మనకు నంబర్ ఆఫ్ ఇమేజెస్ అనేది ఉంది. అండ్ యానిమేషన్స్ డిఫరెంట్ యానిమేషన్స్ ఉంటాయి. సో ఇలాంటి వాటిలోకి అయితే మనకు సో టాప్ లో చూస్తే మీకు నంబర్ ఆఫ్ యానిమేషన్స్
అండ్ స్టాక్ వీడియోస్, సో ఇలా నెంబర్ ఆఫ్ ఫుటేజెస్ అని అవసరం ఉంటుంది. బీ రోల్స్, మెయిన్ ఫుటేజ్ అండ్ సౌండ్ ఎఫెక్ట్స్. ఇలా టెక్స్ట్ యానిమేషన్స్ ఇవన్నీ ఉన్నప్పుడు ట్రాన్సిషన్స్, సో ఇలాంటి మనకు ఫోల్డర్స్ అనేది అవసరం ఉంటుంది. సో ప్రాక్టీస్ కోసం అయితే అవసరం లేదు. సో ఫర్దర్ ఎవ్రీ 1 minute కి ఇలాంటి యానిమేషన్స్ అనేది డిజైన్ అనేది చేయాల్సి ఉంటుంది. ట్రాన్సిషన్స్, యారో ట్రాన్సిషన్స్, సో ఇవన్నీ యూజింగ్ అనేది చేస్తారు. సో వాట్సాప్ గ్రూప్ చెప్పినప్పుడు ఇక్కడ నుండి యానిమేషన్స్, అని మీమ్స్ ఎఫెక్ట్. సో బేస్డ్ ఆన్ క్లయింట్ అనేది మనం యూజింగ్ అనేది చేస్తుంటాం. సో స్టార్టింగ్ లో అయితే ప్రాక్టీస్ కోసం అయితే సో మీకు టైం అనేది ఉంటే క్రియేట్ చేయండి, లేదంటే డైరెక్ట్ ఇంపోర్ట్. సో 10 బిలో ఆర్ 20 బిలో ఉన్నప్పుడు మనం మాన్యువల్ గా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. ఆర్ 20 కన్నా ఎక్కువ ఉన్నప్పుడు అయితే మనం గ్రూప్స్ అని క్రియేట్ చేసుకొని యాడింగ్ అనేది చేసుకోవాలి. డైరెక్ట్ ఇంపోర్ట్. సో దీన్ని మినిమైజ్ అనేది చేసుకోండి, సైజ్ ని మినిమైజ్. ఇక్కడ ఉన్న కంట్రోల్ సెలెక్షన్ చేసుకుని 3 or 4 ఫైల్ సెలెక్షన్ అయింది కదా, జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు న్యూ ఫైల్. సో ఇక్కడ ఇంపోర్ట్ అనేది అయిపోయింది. సో ఇక్కడ సీక్వెన్స్ ఉంది. అండ్ వన్స్ ఒక వీడియోని సీక్వెన్స్ లోకి మూవ్మెంట్ అనేది చేసుకోవాలంటే జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్. సో ఇక్కడ ప్రాజెక్ట్ లో మనకు నంబర్ ఆఫ్ ఇమేజెస్ ఫోల్డర్స్ అనేది ఉంటాయని చెప్పుకున్నాం కదా, జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు సీక్వెన్స్. స్టార్టింగ్ లో మనం ఫ్రేమ్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఇక్కడ స్మాల్ సైజ్ లో లేయర్ అనేది కనిపిస్తుంది కదా, సో ఇక్కడ ఉన్న స్క్రోలర్ బటన్ ఏదైతే ఉందో, సో దీన్ని సైజ్ అనేది మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. సో ఇక్కడ క్లిక్ ఆన్. ఇప్పుడు లార్జ్ సైజ్ లో మనకు విజిబుల్ అవుతుంటుంది వీడియో. సో ఇది 5 to 7 seconds ఉంది వీడియో. జస్ట్ ప్లే చేసుకోవాలనుకుంటే సో టైం లైన్ లో మనం V1, V2, సో ఇవన్నీ స్టాక్ వీడియోస్ కు మనకు ఎలాంటి ఆడియో అనేది ఉందో, ఓన్లీ వీడియో క్లిప్ మాత్రమే ఉంటుంది మనకు. సో ఇక్కడ ప్లే చేసుకుంటే ఒక 7 seconds వరకు ఉంది వీడియో. సో దీని తర్వాత నెక్స్ట్ క్లిప్ ని యాడ్ చేసుకోవాలనుకుంటే అగైన్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు నెక్స్ట్ క్లిప్. సో ఈ వీడియో లింక్ ఆప్షన్ లో ఉండాలి, లేదంటే మనకు టైం లైన్ లో ఇక్కడ ఎలాంటి మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ అనేది చూస్ అనేది అవ్వట్లేదు. సో ఓవర్ ల్యాప్ అవుతుంది. లిటిల్ బిట్ గ్యాప్ ఫ్రేమ్ కూడా రావద్దు మనకు లేదు. అండ్ క్లిప్స్ కూడా మిస్ అయినప్పుడు ఆడియో అనేది సో ఇక్కడ గ్లిచ్ ఎఫెక్ట్ అని వస్తుంది కదా, సో ఇలా రాకుండా ఉండాలంటే మనకు మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ని స్నాప్ ఇన్ టైం లైన్ ఉంది కదా, జస్ట్ ఓపెన్. ఆటోమేటిక్ గా జస్ట్ క్లియర్ బై మూవ్మెంట్ అనేది చేసినప్పుడు సెలెక్ట్ అనేది అవుతుంటుంది. సో ఇలా ఆప్షన్. సో 1 by 1. సో నెక్స్ట్ వీడియో ప్లేకి టైం లైన్ లో ఆప్షన్స్ ఉంది కదా, సో నెక్స్ట్ వీడియో క్లిప్ కూడా మనకు అప్లై అనేది అవుతుంది. బట్ డ్యూరేషన్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు సో వీటిని మిడిల్ లోకి రిమూవ్ అనేది చేసుకోవాలి. ఆల్మోస్ట్ మనకు 10 to 15 minutes ఉంది కదా, 25 seconds అనేది ఉంది. సో వీటిని మనం ఇక్కడ వరకే 5 to 10 frames వరకే ఈ క్లిప్ కూడా కావాలనుకున్నప్పుడు ఇక్కడ స్క్రోల్ బార్ ని సో ఏదైతే టైం లైన్ ఫ్రేమ్ ఉందో సో టైం పైన క్లిక్ చేస్తుంటే మనకు చేంజ్ అవుతుంటది. సో ఇక్కడ మళ్ళీ చేంజ్ అనేది. సో ఇది లేయర్ విండో. స్క్రోల్ చేసుకోవాలనుకుంటే ఇలా స్క్రోల్ అనేది చేసుకోవచ్చు. ఓన్లీ ఇక్కడ వరకే మనకు వీడియో అనేది కట్ చేసుకోవాలి సర్టెన్ ఫ్రేమ్స్ వరకు, లేదంటే సో ఇక్కడ ఎంటర్ అయిన తర్వాత నుండి ప్లే అనేది చేసుకోవాలి అనుకున్నప్పుడు జస్ట్ ఇక్కడ టూల్ బార్ లో మనకు కొన్ని ఆప్షన్స్ అనేది ఉంది. సో మెయిన్ గా మనకు యూజ్ అయ్యేది రేజర్ టూల్. సో రేజర్ అంటే మనకి ఇక్కడ కట్ టూల్, సి ఫర్ కట్. సో రేజర్ అంటే జస్ట్ ఒకసారి క్లిక్ చేస్తుంటే ఇక్కడికి ఈ వీడియో కంప్లీట్ గా ఉంది కదా, ఇక్కడ వరకు కట్ అనేది అవుతుంటది. జస్ట్ మనం ఎక్కడైతే క్లిక్ చేస్తుంటామో సో ఆ ఏరియా. సో మన టైం లైన్ లో ఎక్కడైనా క్లిక్ చేయండి, లేయర్ ని సెలెక్షన్ చేసుకొని జస్ట్ ఇక్కడ క్లిక్ చేస్తుంటే ఇక్కడ వరకు వీడియో అనేది కట్ అనేది అవుతుంటది. అగైన్ మూవ్ టూల్.
సెలెక్షన్స్ లో సెలెక్షన్ టూల్ ని సెలెక్ట్ చేసుకొని ఏదైతే క్లిప్ ని మనం డిలీట్ చేసుకోవాలనుకుంటున్నామో సో ఆ క్లిప్ ని సెలెక్షన్ చేసుకోండి. సో ఇప్పుడు మీరు మిడిల్ లో రిమూవ్ చేసుకోవాలనుకున్నా, లాస్ట్ లో రిమూవ్ చేసుకోవాలనుకున్నా ఈ రేజర్ టూల్ అనేది ఆఫ్టర్ సెలెక్షన్ తర్వాత మూవ్ టూల్ తోటి సెలెక్షన్ చేసుకోవాలి. సో ఇక్కడ వి టూల్ అనేది సెలెక్షన్ టూల్. సో మిడిల్ లోది డిలీట్ అని చేద్దాం. వన్స్ ఒక క్లిప్ ని డిలీట్ చేసుకోవాలనుకుంటే కీబోర్డ్ లో మనకు జస్ట్ సెలెక్షన్ చేసుకుంటుంటా డిలీట్ క్లిక్ చేస్తుంటే డిలీట్ అనేది అవుతుంటారు. సో ఈ గ్యాప్ ని ఫిల్ చేసుకోవాలనుకుంటే అగైన్ మూవ్ టు నెక్స్ట్ లేయర్. ఓన్లీ ఇక్కడ క్లోజ్అప్ నుండి వచ్చిన తర్వాత ప్లే అనేది అవుతుంటారు. సో ఇక్కడ టైం లైన్ లో ప్లే సింబల్స్ ఉన్నాయి కదా, ఇఫ్ మీకు టైం లైన్ లో ప్లే సింబల్స్ అనేది విజిబుల్ అవ్వకపోతే మీరు విండోస్ లోకి వెళ్ళి వర్క్ స్పేస్ లో రీసెట్ చేసుకుని సరిపోతుంది. రీసెట్ సేవ్ లేఅవుట్ క్లిక్ చేస్తుంటే అగైన్ చేంజ్ అనేది అవుతుంది. స్టార్టింగ్ వచ్చి మళ్ళీ అగైన్ 2 క్లిప్స్ అనేది మర్జ్ అనేది అయిపోయింది. ఓన్లీ 2 to 3 సెకండ్స్ అనేది ఎక్కువ లాంగ్ టైం కూడా ఉండదు. మనకు క్లిప్ 3 to 4 సెకండ్స్ అనేది ఉండాలి, మినిమం 6 సెకండ్స్. అండ్ లాస్ట్ లో కూడా మనం ఏదైనా ఆబ్జెక్ట్ ని రిమూవ్ చేసుకోవాలి. సో ఇక్కడ వరకే క్లిప్ అనేది సరిపోతుంది అనుకుంటే, లేదంటే ఇక్కడ ఉన్న పీపుల్ అనేది సో ఏరోప్లేన్ దగ్గరకు వచ్చినప్పటి నుండి అయినా యాడ్ చేసుకోవాలనుకుంటే అగైన్ ట్రేజర్ టూల్ యూ కెన్ సీ. సో ఆటోమేటిక్ గా మీరు ఈ టూల్స్ అనేది చేంజ్ అవ్వాలనుకుంటే ఇక్కడ సి క్లిక్ చేస్తుంటే ఆటోమేటిక్ గా ట్రేజర్ టూల్ కి చేంజ్ అవుతుంటారు. బి క్లిక్ చేస్తుంటే మూవ్ టూల్ కి వెళ్తుంటారు. బి క్లిక్ చేస్తుంటే డిప్లేట్ టూల్ అండ్ రెక్టాంగిల్ ఎలాంటి లేదు. హెచ్ క్లిక్ చేస్తుంటే హ్యాండ్ టూల్, టెక్స్ట్ క్లిక్ చేస్తుంటే టైప్ టూల్ కి చేంజ్ అనేది అవుతుంటారు. సో ఇలా మనం షార్ట్ కట్స్ ని యూజ్ చేసుకొని ఫాస్ట్ గా వర్క్ అని చేసుకోవచ్చు. అండ్ యూ కెన్ సీ రేజర్ టూల్ ఇక్కడ వరకే క్లిప్ కావాలనుకుంటే మూవ్ టూల్. సో ఇక్కడ మిడిల్ లో సెలెక్షన్ చేసుకుంటే మళ్ళీ మిడిల్ లో రిమూవ్ అని అవుతుంటారు. సో అలా కాకుండా లాస్ట్ లో సెలెక్షన్ చేసుకోవాలి. ఇక్కడ వరకు రిమూవ్ అనేది అయిపోయింది. సో నెక్స్ట్ క్లిప్ ని యాడ్ చేసుకోవాలనుకుంటే లాస్ట్ లో మూవ్మెంట్ చేసుకొని అండ్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు. సో ఈ స్టాక్ వీడియోకి కొన్నిటికి ఆడియో ఉంది, బట్ ఆడియోలో ఎలాంటి వేవ్స్ అనేది లేదు. సో ఇక్కడ మనం ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు విత్ ఆడియో ఉంటే, సో ఎంటీ ఆడియో ఉంది, సో ఎలాంటి ఆడియో ఫైల్స్ అనేది లేదు. సో ఇలా ఆడియో ట్రాక్ డౌన్ లో A1 A2 లో మూమెంట్ అనేది అవుతుంటుంది. అండ్ వీడియో ట్రాక్ అనేది టాప్ లోకి మూమెంట్ అనేది అవుతుంటుంది. సో వీటిని కూడా సో ఇక్కడ ఉన్న ఇక్కడ బ్యాన్స్ స్టార్ట్ అయ్యే ఏరియా నుండి లాస్ట్ వరకు యాడ్ చేసుకోవాలనుకుంటే జస్ట్ ఇక్కడ ఎక్కడైతే మనం స్టార్ట్ అవుతుందో ప్లే చేసుకొని స్టాప్ అనేది చేసుకోవాలి. ఇక్కడ నుండి స్టార్ట్ అనేది అవుతుంది. సో అగైన్ ఇప్పుడు ఆడియో అండ్ వీడియో అనేది రెండు సెలెక్షన్ చేసుకోవాలనుకుంటే వన్స్ ఒకసారి ఇమేజ్ అనేది ఆ వీడియో సెలెక్షన్ చేసిన తర్వాత రేజర్ టూల్ పైన క్లిక్ చేస్తుంటే ఓన్లీ వీడియోనే రిమూవ్ అవుతుంది. సో మిడిల్ లో అది రిమూవ్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ ఆడియో రిమూవ్ అనేది అవ్వట్లేదు. సో దానికోసం ఈ రెండింటిని సెలెక్షన్ అనేది చేసుకోవాలి. కంట్రోల్ జెడ్ క్లిక్ చేస్తుంటే మనకు ఎడిట్ లో ఉన్న ఆప్షన్స్ లో అండూ కి కంట్రోల్ జెడ్ అండ్ రీడూ కి కంట్రోల్ షిఫ్ట్ జెడ్ అనే ఆప్షన్స్ అనేది ఉంటాయి. సో ఇవి అడ్వాన్స్ లెవెల్లో మనకి ఇంకా షిఫ్ట్ డిలీట్ చేస్తుంటే మనకు రిపీల్ ఎడిట్ ఆప్షన్స్ ఇవన్నీ కవర్ అవుతుంటాయి. ఈ రెండింటిని సెలెక్షన్ చేసుకొని సి రేజర్ టూల్. సో కట్ చేసుకోవాలనుకుంటే ఈ ఆప్షన్స్ జస్ట్ క్లిక్ ఆన్. సో ఈ రెండింటిని క్లిక్ చేస్తుంటే రెండు సెలెక్షన్ చేసుకొని క్లిప్ అనేది చేసుకోవాలి. సో ఇంతకు ముందు మనం డిలీట్ అనేది చేసినప్పుడు ఓన్లీ ఇక్కడ ఉన్న స్పేస్ అనేది సేమ్ ఇలానే యాడ్ అవుతుంది. సో మళ్ళీ దీన్ని అగైన్ మూవ్మెంట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో అలా కాకుండా షిఫ్ట్ పట్టుకొని హోల్డ్ చేసుకుంటే
వాటికి షార్ట్ కట్ సి రిజల్ట్. అండ్ గ్యాప్ ని రిమూవ్ చేసుకోవాలనుకున్నప్పుడు రిపిల్ ఎడిట్ అని అంటాం. సో ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ ఉంది కదా, సో ఇదంతా మనకి ట్రైన్ వెళ్ళే పార్ట్ మొత్తం రిమూవ్ అనేది చేసుకొని ఓన్లీ వ్యాన్ స్టార్ట్ అయ్యే మూమెంట్స్ కి అయితే మనం మూటూల్ తోటి సెలెక్షన్ అనేది చేసుకొని డిలీట్ అనేది చేసుకుంటున్నాం. సో డిలీట్ చేసినప్పుడు మళ్ళీ సో ఇక్కడున్న గ్యాప్ ని ఫిల్ చేసుకోవాలి. సో ఈ గ్యాప్ ని ఫిల్ చేసుకోవాలంటే అగైన్ మూటూల్ తో మూవ్మెంట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో అలా కాకుండా షిఫ్ట్ పట్టుకొని డిలీట్ చేసుకుంటే ట్రిపిల్ ఎడిట్ అనే ఆప్షన్ అని ఉంటుంది మనకి. సో జస్ట్ సెలెక్షన్ చేసుకొని రెడ్ ఎడిట్ లోకి వెళ్ళినా ఇక్కడ ఆప్షన్స్ అనేది ఉంటుంది, రిపిల్ ఎడిట్. సో ఈ గ్యాప్ అనేది ఆటోమేటిక్ గా ఫిల్ అనేది అవుతుంటుంది. రిపిల్ ఎడిట్, సో గ్యాప్ అండ్ క్లిప్ రిమూవ్. షిఫ్ట్ ప్లస్ డిలీట్. షిఫ్ట్ హోల్డ్ చేసుకొని ప్లస్ మీన్స్ షిఫ్ట్ హోల్డ్ చేసుకొని డిలీట్ బటన్ క్లిక్ చేస్తుంటే షిఫ్ట్ హోల్డ్ అండ్ డిలీట్. సో విత్ గ్యాప్ తోటి రిమూవ్ అనేది అయిపోయింది. సో అగైన్ మళ్ళీ మనం ఎలాంటి గ్యాప్ అనేది ఫిల్ చేయకుండా సో మాన్యువల్ గా అయితే ఇలా డిలీట్ చేసుకొని మళ్ళీ మూటూలతో సో ఇలా డ్రాగ్ చేసి సెలెక్షన్ చేసుకొని సో ఇలా మూవ్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా మూవ్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది కదా. సో అలా కాకుండా షార్ట్ కట్స్ తోటి మనం రిపిల్ ఎడిట్ అనేది సెలెక్షన్ చేసుకోవచ్చు. సో మీకు ఇక్కడ ఉన్న షార్ట్ కట్ అనేది గుర్తులేకపోతే సో ఈ పీడిఎఫ్ ఫైల్ పంపిస్తాను, ఆల్ షార్ట్ కట్స్ అనేది ఇవి రెగ్యులర్ గా చెక్ చేసుకుంటూ ఉండండి. అండ్ రైట్ క్లిక్ చేసుకొని ఇక్కడ ఏదైతే గ్యాప్ ఉందో సో గ్యాప్ లో రైట్ క్లిక్ చేసేసుకొని రిపిల్ ఎడిట్ అంటే ఆ గ్యాప్ అనేది ఫిల్ అనేది అవుతుంది. సో అగైన్ ప్లే. సో ఇవి టూల్ బార్ లో ఉన్న ఆప్షన్స్ మనకు. సో వీటిని ఫాస్ట్ ఫార్వర్డ్ అండ్ స్లో ఫార్వర్డ్ రివర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ గ్యాప్ సో ఇక్కడ వరకు స్టాప్ అయిపోయింది కదా, సో ఇక్కడ వరకు క్లిక్ సరిపోతుంది అనుకున్నప్పుడు సో అగైన్ సో ఇక్కడున్న గ్యాప్ ని కట్ చేయకుండా సో కార్నర్ లో మనం ఏదైతే సెలెక్షన్ అని ఉంటుందో సో కట్ చేసుకోవచ్చు, లేదంటే మనం దీన్ని మాన్యువల్ గా కూడా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. సో అది ఇక్కడ కార్నర్ లో ఈ రెండు ఫైల్స్ ని సెలెక్ట్ ఎట్ ఎ టైం ఫైల్స్ సెలెక్షన్ కావాలనుకుంటే సో ఇక్కడ లింక్డ్ సెలెక్షన్ ఉంది కదా, సో లింక్డ్ సెలెక్షన్ టర్న్ ఆన్ లో పెట్టుకోండి. సో కార్నర్ లో క్లిక్ చేస్తుంటే సో ఇలా ట్రాన్స్ఫార్మ్ కూడా చేసుకోవచ్చు ఎండ్ నుండి. సో ఇలా కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో లాస్ట్ లో అయితే ఒక క్లిప్, మిడిల్ లో ఉన్న క్లిప్ ని రిమూవ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఉన్న క్లిప్ రిమూవ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడికి రైజర్ టు అండ్ లాస్ట్ నుండి అయితే సో ఇక్కడ వరకు కర్సర్ ని టైం ఫ్రేమ్ ని ఇక్కడ వరకు యాడ్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ స్టాప్ అయిపోయింది కదా. అండ్ లాస్ట్ లో క్లిక్ చేస్తుంటే ఎడ్జెస్ లో కంప్లీట్ గా సో ఎక్స్టెండ్ అయితే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, రిమూవ్ అయితే రిమూవ్ చేసుకోవచ్చు. సో డ్యూరేషన్ ఎక్కడ వరకు కావాలా టైం ఫ్రేమ్ లింక్ ఆప్షన్స్ ఉన్నప్పుడు మనకు ఎక్కడైతే టైం ఫ్రేమ్ ఉంటుందో అక్కడికి వచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా మ్యాగ్నెటిక్ లాగా చేంజ్ అనేది అవుతుంది. సో ఇది కట్ చేసుకొని లాస్ట్ లో ఉన్న ఎడ్జెస్ ని ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలనుకుంటే సో అగైన్ మూటూలతో సెలెక్షన్ అనేది చేసుకొని లాస్ట్ లో క్లిక్ చేసుకొని మళ్ళీ ఎక్స్టెండ్ కావాలంటే ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు. సో కంట్రోల్ జెడ్ క్లిక్ చేస్తుంటే మళ్ళీ బ్యాక్. ఇక్కడ వరకు నేను ట్రాన్స్ఫార్మ్ చేశాను కదా, సో మళ్ళీ నాకు అగైన్ సేమ్ రావాలనుకుంటే కంట్రోల్ జెడ్ క్లిక్ చేస్తుంటే బ్యాక్ వస్తుంటది అండ్ కంట్రోల్ షిఫ్ట్ జెడ్ అయితే మళ్ళీ రెడీ. ఇక్కడ ఉన్న ఆప్షన్స్ లో ఎడిట్ లో ఉంటాయి ఆప్షన్స్, అది నోట్ చేసుకోండి. ఇవి రెగ్యులర్ గా బుక్ లో కంట్రోల్ ప్లస్ జెడ్ అండ్ కంట్రోల్ షిఫ్ట్ జెడ్, కంట్రోల్ ప్లస్ షిఫ్ట్. సో కంప్లీట్ గా కంట్రోల్ షిఫ్ట్ ఇవే ఆప్షన్స్ అనేది ఉంటుంది. ఆల్ట్ కంట్రోల్ షిఫ్ట్ రెగ్యులర్ గా యూజ్ అనేది అవుతుంటుంది. క్లిక్ చేస్తుంటే ఫ్రంట్ ఫార్వర్డ్ కి ఫ్రంట్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్ ఫార్వర్డ్ ఇలా చేంజ్ అనేది చేసుకోవచ్చు. సో అగైన్ నెక్స్ట్ క్లిప్ ని యాడ్ చేసుకోవాలనుకుంటే
ఈ క్లిప్స్ స్టార్టింగ్ నుండి జస్ట్ ఇలా మూమెంట్. సో ప్రతిసారి ప్లే చేయాలనుకుంటే మనకు చాలా టైం అనేది తీసుకుంటాం. క్లిప్ మొత్తం ప్లే అయ్యే వరకు మనం వెయిట్ చేయాలి. సో అలా కాకుండా సో ఇక్కడ ఉన్న కర్సర్ ని జస్ట్ మూవ్మెంట్ చేస్తూ చెక్ చేసుకోవచ్చు ఫాస్ట్ గా. సో నెక్స్ట్ ఇంకొక క్లిప్ ని యాడ్ చేసుకోవాలనుకుంటే డ్రాగ్ అండ్ డ్రాప్. ఇక్కడ ఆడియో ఫైల్ అనేది వచ్చింది, బట్ ఎలాంటి ఆడియో అనేది లేదు. సో ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. వాయిస్ ఇంక్రీజ్ చేస్తే వీడియోస్ కి మోస్ట్లీ కొన్ని వాటిలో మనకు ఆడియోస్ అనేది ఉండదు. అసలు ఇంపోర్ట్ చేసుకోవచ్చు. క్లిప్ ఎక్స్టెండ్ అనేది అవ్వట్లేదు. సో ఇది 8 సెకండ్స్ ఉంది మినిమం. సో జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఉన్న ఆప్షన్స్ లో జూమ్ ఇన్ జూమ్ అవుట్. ఇంకో క్లిప్ బట్ అప్లై చేసినప్పుడు క్లిప్ అనేది మనకు సైజ్ లో పర్ఫెక్ట్ గా అప్లై అని కావట్లేదు. ఇక్కడ చూస్తే కంప్లీట్ గా డెస్క్ టాప్ ఉంది అండ్ సో చైర్ ఇదంతా హెడ్ అంతా పర్ఫెక్ట్ గా విజిబుల్ అవుతుంది. సో ఇక్కడ మనకు పర్ఫెక్ట్ గా విజిబుల్ అవ్వట్లేదు, బట్ ట్రాన్స్ఫార్మ్ అనేది చేంజ్ అనేది అయిపోయింది. సో ఇక్కడ మనం తీసుకున్న సైజ్ కి ఇది యాక్చువల్లీ 3840. రైట్ క్లిక్ చేసుకొని ప్రాపర్టీస్ లోకి వెళ్తే 3840 4K లో మనం ఈ వీడియో క్లిప్ అనేది డౌన్లోడ్ అని చేసుకున్నాం. సేమ్ 25 ఫ్రేమ్స్ ఉంది. సో మనం డౌన్లోడ్ చేసుకున్న ఎనీ ఫ్రేమ్ అనేది 30 ఫ్రేమ్స్ ఆర్ 25 30. సో మోస్ట్ ఆఫ్ ద వీడియోస్ అనేది 25 ఫ్రేమ్స్ ఉంటుంది. సో ఇక్కడ ఉన్న క్లిప్ 25 ఫ్రేమ్స్ అనేది ఉంది. సో ఎంత ఫ్రేమ్స్ లో ఉన్నా మనం ఏదైతే సీక్వెన్స్ అనేది తీసుకున్నామో అందులోకి కన్వర్ట్ అనేది అయిపోతుంటుంది ఆటోమేటిక్ గా. సో ఇది 4K లో ఉంది. సో 4K సైజ్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు 2K సైజ్ అనేది మనకు హెచ్డి సైజ్ అనేది విజిబుల్ అవ్వట్లేదు. సో దానికోసం రైట్ క్లిక్ ఆప్షన్స్ అనేది చూద్దాం. సో ఈరోజు క్లాస్ లో మనకు మూవ్ టూల్ అండ్ రిపుల్ ఎడిట్ టూల్, రాజర్ టూల్. సో రిపుల్ ఎడిట్ అంటే గ్యాప్ ని ఫిల్ చేసుకోవాలంటే రైట్ క్లిక్ చేసేసి గ్యాప్ లో ఏదైతే ఉందో సో ఒక క్లిప్ కి మధ్యలో గ్యాప్ ని రిమూవ్ చేసుకోవాలనుకుంటే రిపుల్ ఎడిట్ టూల్ అండ్ రాజర్ టూల్. సో ఇవి చెక్ చేసుకోండి. అండ్ రైట్ క్లిక్ ఆప్షన్స్ అనేది చూద్దాం మెయిన్ గా. సో వన్స్ ఒక క్లిప్ ని రైట్ క్లిక్ చేసిన తర్వాత సెలెక్షన్, ఎక్కడైతే మన టైమ్ లైన్ ఫ్రేమ్ అనేది ఉంటుందో ఆ ఫ్రేమ్ ఉన్న ప్లేస్ లో ఆ క్లిప్ అనేది సెలెక్ట్ అనేది అవుతుంది. ఇక్కడ V1 V2 V3 అనేది యాడ్ చేసుకోండి. ఒక క్లిప్ పైన ఒకటి కూడా మనం అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఒక లేయర్ అండ్ వీడియో పైన రైట్ క్లిక్ చేస్తుంటే మనకి కొన్ని ఆప్షన్స్ అనేవి ఉంది. కట్, కాపీ అండ్ రిమూవ్ అట్రిబ్యూట్స్ అండ్ క్లియర్ అట్రిబ్యూట్స్. సో కట్ మీన్స్ అంటే ఒక క్లిప్ ని రిమూవ్ చేసుకోవాలనుకుంటే సెలెక్టెడ్ క్లిక్ ఆన్ కట్. ఆటోమేటిక్ గా రిమూవ్ అనేది అయిపోయింది. ఇక్కడ నుండి కట్ చేసుకోవాలనుకుంటే ఈ ఆప్షన్స్. సో అగైన్ కంట్రోల్ Z. సో ఈ వీడియోని నంబర్ ఆఫ్ క్లిప్స్ అనేది ఉంది. సో అగైన్ ప్లే అండ్ click on Razor tool. So audio and drag and drop, shift to so last clip delete చేసుకోవాలనుకుంటే డైరెక్ట్ గా డిలీట్. ఇక్కడ నంబర్ ఆఫ్ సెలెక్షన్స్ అనేది ఉంది. సో ఇక్కడ ట్రైన్ వెళ్ళే వీడియో ఉంది కదా ఇక్కడ వరకు. సో లాస్ట్ లో నుండి అడ్జస్ట్ ట్రాన్స్ఫార్మ్. సో ఇందులో వీడియోలో ఏదైనా మనం కట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఉన్న క్లిప్ అవసరం లేదు రిమూవ్ చేసుకోవాలనుకుంటే రైట్ కట్ ఆప్షన్స్. ఇవి రైట్ క్లిక్ లో ఉన్న ఆప్షన్స్. సో ఇక్కడ కట్ చేసుకోవచ్చు అండ్ మిడిల్ లో గ్యాప్ ని సెలెక్షన్ చేసుకొని రిపెల్ ఎడిట్. సో ఇలా మిడిల్ లో అన్నెసెసరీ క్లిప్స్ ఉంటే మనం ఇలా రిమూవ్ అనేది చేసుకోవచ్చు. అగైన్ కంట్రోల్ Z. సో నెక్స్ట్ వచ్చేసి కాపీ. ఇక్కడ ఉన్న మ్యాన్ వర్కింగ్ అనే ఒక క్లిప్ అనేది ఉంది కదా. సో ఈ క్లిప్ ని కాపీ చేసుకొని సేమ్ క్లిప్ ని మళ్ళీ నెక్స్ట్ కొన్ని ఫ్రేమ్స్ తర్వాత ప్లే చేసుకోవాలనుకున్నప్పుడు ఇక్కడ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ సేమ్ క్లిప్ ని రైట్ క్లిక్ చేసేసుకొని కంట్రోల్ C కాపీ చేసుకున్నాం అండ్ పేస్ట్ కి అగైన్ ఆప్షన్స్ లో కంట్రోల్ V. సో ఇక్కడ సేమ్ క్లిప్ అనేది మళ్ళీ పేస్ట్ అనేది అయింది. కంట్రోల్ C ఫర్ కాపీ. సేమ్ మనం రెగ్యులర్ గా ఏదైతే వర్క్ అనేది చేస్తుంటామో సో ఆప్షన్స్ లోనే మాన్యువల్ కూడా మీరు కంట్రోల్+C తో కాపీ చేసుకొని క్లిప్ ని
క్లిప్ ని పేస్ట్ కూడా చేసుకోవచ్చు. అండ్ యానిమేషన్స్ కూడా మనం కాపీ అనేది చేసుకోవచ్చు, కొత్తగా ఉంటాయి. ఇక్కడ పేస్ట్ అనేది అయిపోయింది. సేమ్ క్లిప్ ఇక్కడ ఉంది అండ్ ఇక్కడ ఉంది. సో ఇది ఆప్షన్స్. అండ్ అగైన్ రైట్ క్లిక్ అండ్ రిమూవ్ అట్రిబ్యూట్స్ అంటే మళ్ళీ యానిమేషన్స్ లో మనం ఏదైనా టెక్స్ట్ ని కాపీ చేసుకోవాలనుకున్నా ఇక్కడ చేంజ్ అనేది అవుతుంటది. సో మళ్ళీ అట్రిబ్యూట్ ని రిమూవ్ చేసుకోవాలనుకున్నా ఇక్కడ ఉన్న ఏరియాని డిలీట్ చేసుకోవాలనుకున్నా క్లియర్ ఆప్షన్స్, కట్ అండ్ క్లియర్ రెండు సేమ్ గానే వర్క్ అవుతుంది. అండ్ ట్రిపుల్ ఎడిట్ అంటే సో ఇక్కడ ఉన్న క్లిప్ అండ్ ప్లస్ ఇమేజ్. సో ఇక్కడ వర్కింగ్ కంప్యూటర్ అనే ఒక క్లిప్ అనేది ఉంది కదా. సో ఈ క్లిప్ ని మనం కంప్లీట్ గా రిమూవ్ చేసుకోవాలనుకుంటే రైట్ క్లిక్ చేసిన తర్వాత ట్రిపుల్ ఎడిట్, క్లిప్ రిమూవ్ అవుతుంటది అండ్ గ్యాప్ కూడా ఫిల్ అవుతుంటది. సో నార్మల్గా అయితే డిలీట్ కదా, సో స్పేస్ ఇలానే ఉంది. సో ట్రిపుల్ ఎడిట్ అంటే గ్యాప్ ప్లస్ క్లిప్ అనేది రెండు డిలీట్ అవుతుంది. అగైన్ కంట్రోల్ జెడ్, సో ఇది ట్రిపుల్ ఎడిట్ ఆప్షన్స్ అండ్ రీప్లేస్ విత్ ఆఫ్టర్ ఎఫెక్ట్. సో ఆఫ్టర్ ఎఫెక్ట్ లో మనం వర్క్ చేస్తుంటే అక్కడ నుండి ప్రాజెక్ట్ ఫైల్ అనేది తీసుకోవచ్చు. సో ఇక్కడ సోర్స్ రీప్లేస్ విత్ క్లిప్. సో ఇక్కడ ఉన్న క్లిప్ ని వేరే క్లిప్ రీప్లేస్ అనేది చేసుకోవాలనుకుంటే ఇక్కడ వర్కింగ్ సో బిజినెస్ మెనూ ఉంది కదా. సో ఇక్కడ డబుల్ క్లిక్ అనేది ఏదైనా ఒక ఫైల్ పైన, సో ఇది అగైన్ వీడియో ఎడిట్ అనేది సీక్వెన్స్. ఇక్కడ ఇమేజ్ అనేది ఉంది కదా, సో ఇమేజ్ పైన డబుల్ క్లిక్ చేస్తుంటే సోర్స్ మానిటర్ అనేది ఓపెన్ అవుతుంటుంది. రేపటి క్లాస్ లో సోర్స్ మానిటర్ గురించి తెలుసుకుందాం. లార్జ్ ఫైల్స్ పైన వర్క్ చేసేటప్పుడు ఈ సోర్స్ మానిటర్ అనేది యూస్ అవుతుంది. డబుల్ క్లిక్ చేస్తుంటే మనకు సోర్స్ మానిటర్ లో ప్లే అనేది అవుతుంటుంది వీడియో. సో ఇక్కడ మనకు వీడియోని ప్లే చేసుకొని ఇఫ్ మీకు ఓకే అనుకుంటే దాన్ని నెక్స్ట్ ఇందులోకి మూవ్మెంట్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ ఉన్న క్లిప్ ని రీప్లేస్ విత్, లేదంటే ఇక్కడ ఉన్న క్లిప్ ని రైట్ క్లిక్ చేసేసుకొని రీప్లేస్ విత్ ఫ్రమ్ సోర్స్ మానిటర్ ఉంది కదా. సో క్లిక్ ఆన్ ఫ్రమ్ సోర్స్ మానిటర్ క్లిక్ చేస్తుంటే ఆటోమేటిక్ గా సో మెయిన్ బిజినెస్ మ్యాన్ క్లిప్ నుండి సోర్స్ మానిటర్ అనేది ఏదైతే క్లిప్ అనేది ఉందో డబుల్ క్లిక్ చేస్తుంటే ఇక్కడ ఓపెన్ అవుతుంటది. సో దాంతో రీప్లేస్ అని అవుతుంటుంది. ఇక్కడ ఉన్న ఫ్యాక్టరీ అండ్ ఏరోప్లేన్ వీడియోతో రీప్లేస్ అనేది చేసుకోవాలి. సో ఈ క్లిప్ ప్లేస్ లో ఇంకొక వీడియోని రీప్లేస్ చేసుకోవాలనుకుంటే రైట్ క్లిక్ చేసేసుకొని రీప్లేస్ విత్ ఫ్రమ్ సోర్స్ మానిటర్. సో ఇలా అగైన్ సెలెక్షన్ అయిపోయింది. సో ఇక్కడ ఉన్న ఫ్యాక్టరీ రిలేటెడ్ ఈ బిన్ ని సెలెక్షన్ చేసుకొని రైట్ క్లిక్ చేసుకొని ఫ్రమ్ బిన్. సో బిన్ లో సెలెక్షన్ అయిన వీడియో అనేది, సో నంబర్ ఆఫ్ ఎన్ని వీడియోస్ ఉన్నా సో ఆ వీడియోని మనం డైరెక్ట్ గా సెలెక్షన్ చేసుకోకుండా సో బిన్ లో మళ్ళీ అగైన్ సో ఇక్కడ ఉన్న వీడియోని సెలెక్షన్ చేస్తున్నాను. సో ఇక్కడ ఉన్న ఫ్యాక్టరీ తోటి ఏరోప్లేన్ వీడియో క్లిప్ అనేది సేమ్ ఫ్రేమ్ లో, ఇక్కడ సేమ్ ఫ్రేమ్ లో మ్యాచ్ అనేది అవ్వాలనుకుంటే ఇక్కడ ఉన్న ఫ్రేమ్ ని ఇక్కడ ఎంత అయితే డ్యూరేషన్ ఉందో ఇక్కడ 31 seconds నుండి 39 seconds వరకు ఉంది కదా ఈ క్లిప్. సేమ్ డ్యూరేషన్స్ లో ఇక్కడ ఉన్న క్లిప్ ని మనం చేసుకోవాలనుకుంటే జస్ట్ ఒకసారి సెలెక్ట్ అనేది చేసుకోవాలి అండ్ రైట్ క్లిక్ చేసుకొని రీప్లేస్ విత్ బిల్. ఆటోమేటిక్ గా సేమ్ ఫ్రేమ్ లో మనకు చేంజ్ అనేది అవుతుంటుంది. సోర్స్ మానిటర్ లో అయితే డబుల్ క్లిక్ చేసుకుంటే సోర్స్ మానిటర్ లో ప్లే అవుతుంటది అండ్ రైట్ క్లిక్ చేసుకొని రీప్లేస్ విత్ సోర్స్ మానిటర్. సో మ్యాచ్ ఫ్రేమ్స్ కూడా మనకు ఫర్దర్ గా ఉంటది. సో మనం మ్యాచ్ ఫ్రేమ్స్ అనేది చేసుకోవాలి. సో ఫ్రేమ్ ని మ్యాచ్ చేసుకొని యాడ్ చేసుకోవాల్సి ఉంటది. అది మన ఫర్దర్ క్లాస్ లో యాడ్ అవుతుంటది. అండ్ ఇంకా కొన్ని టూల్స్ అనేది విజిబుల్ అవ్వట్లేదు కదా. సో అవి మన గ్రూప్స్ అండ్ నంబర్ ఆఫ్ ఇమేజెస్ ఉన్నప్పుడు 2 layers ఉన్నప్పుడు అండ్ మల్టీ కెమెరా పైన వర్క్ చేసుకునేటప్పుడు ఇది యూజింగ్ అనేది అవుతుంటాం. సో నెక్స్ట్ అండ్ మేక్ సబ్ సీక్వెన్స్ ఉంది కదా. సో లేబుల్స్ లో మనం ఒక్కొక్కదానికి ఒక్కొక్క కలర్ అనేది యూజింగ్ అనేది చేసుకోవచ్చు. సో వెరీ ఇంపార్టెంట్ క్లిప్ అనేది ఉందనుకోండి. సో ఈ క్లిప్ అనేది మనకు వెరీ ఇంపార్టెంట్ క్లిప్. సో దీన్ని మనం రిమూవ్ చేసుకోవద్దు అనుకున్నప్పుడు సో దీన్ని మేక్ సబ్ సీక్వెన్స్ అండ్ నెక్స్ట్ మనకు ఫర్దర్ గా 3D అండ్ మల్టీ కెమెరా, సో 3 కెమెరాస్ తో మనకి ఇంటర్వ్యూస్ అనేది షూట్ చేస్తుంటారు కదా. సో అలాంటప్పుడు వర్క్ చేసుకోవచ్చు. సో స్కిప్ చేసేయండి. నెక్స్ట్ లో మనకు లేబుల్ ఆప్షన్స్. సో లేబుల్స్ అంటే మనకు కలర్స్ అనేది చేంజ్ అనేది చేసుకోవచ్చు. సో ఇప్పుడు వైలెట్ కలర్ ఉంది కదా. సో ఇక్కడ ఉన్న క్లిప్ ని సెలెక్షన్ చేసుకొని రైట్ క్లిక్ చేసుకొని లేబుల్స్ లో
ఒక డిఫరెంట్ కలర్స్ ఉంది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలర్ కోడ్ అనేది మనం చూస్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ క్లిప్ అయితే మనకు గ్రీన్ కలర్ అనేది చేంజ్ అయిపోయింది. సో దీనికి ఎల్లో కలర్ చేంజ్ చేసుకోవాలనుకుంటే రైట్ క్లిక్ చేసుకొని లేబుల్స్ లో ఎల్లో, ఇలా క్లిప్స్ కి కలర్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఆడియోకి అయితే ఆడియో కలర్స్ అండ్ వీడియో క్లిప్స్ కి అయితే వీడియో కలర్స్ అనేది చూస్ చేసుకోవచ్చు. మన ప్రిఫరెన్స్ లో కొన్ని ఆప్షన్స్ అనేది ఉంటుంది. ఇక్కడ వీడియోకి అయితే మనం వైలెట్ కలర్ అనేది చూస్ చేసుకుంటుంది ఆటోమేటిక్ గా. అండ్ ఆడియోకి అయితే క్యాలిబ్రియన్ అండ్ లెవెండర్ కలర్స్, ఫారెస్ట్, రోజ్, మ్యాంగో కలర్స్. బీన్స్ కి అయితే మ్యాంగో కలర్స్, ఆడియోకి అయితే రోజ్ కలర్స్. సో ఇలా ఇంపార్టెంట్ అవుతుంటుంది. ఇక్కడ మీరు కలర్స్ కూడా చేంజ్ అనేది చేసుకోవచ్చు డిఫాల్ట్ గా. సో ఇవే కలర్స్ ఉంటుంది. వీడియోకి ఆడియోకి చేంజ్ అనేది అవుతుంటాయి కలర్స్. మీరు మాన్యువల్ గా చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఉన్న క్లిప్ కి అండ్ రోజ్ కలర్స్ ఆర్ డిఫరెంట్ కలర్స్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇలా క్లిప్స్ కి కలర్స్ అనేది చేంజ్ అనేది చేసుకోవచ్చు. టెక్స్ట్ కి సో మెయిన్ హైలైటెడ్ క్లిప్స్ కి ఏదైతే ఉందో సో అవి గ్రీన్ కలర్స్. అండ్ నెక్స్ట్ ఆప్షన్స్ లో రైట్ క్లిక్ తీసుకొని లేబుల్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక్కొక్కదానికి ఒక్కొక్క కలర్ అనేది ప్లేసింగ్ అనేది చేసుకోవచ్చు. ఇంపార్టెంట్ వాటికి అయితే గ్రీన్ కలర్. సో మనం ఫర్దర్ గా రిమూవ్ చేసుకోవాలి ఏదైనా క్లిప్ అనుకుంటే సో వాటికి రెడ్ కలర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. సో కలర్స్ కి నేమ్ కూడా మనం మార్కింగ్ లేయర్స్ తో నేమ్స్ కూడా క్రియేట్ అనేది చేసుకోవచ్చు. అండ్ స్పీడ్ డ్యూరేషన్, ఇక్కడ ఒక వీడియో క్లిప్ అనేది ఉంది. సో ట్రైన్ మూవింగ్ క్లిప్ అనేది ఉంది కదా. సో ఈ మూవింగ్ క్లిప్ ని మనం సైడ్ మూమెంట్, ఈ మూవింగ్ క్లిప్ ని ఫాస్ట్ గా వీడియోని కన్వర్ట్ చేసుకోవాలంటే రైట్ క్లిక్ చేసుకొని స్పీడ్ డ్యూరేషన్ ఉంది కదా, నెక్స్ట్ క్లిక్ ఆన్ స్పీడ్ డ్యూరేషన్. సో ఇక్కడ మనకు వీడియోని రివర్స్ చేసుకోనికి ఆప్షన్ ఉంది అండ్ స్పీడ్ ఇంక్రీజ్ చేసుకోనికి ఆప్షన్స్ ఉంది. అండ్ స్పీడ్ ఇంక్రీజ్ అయినప్పుడు ఆడియో పిచ్ అనేది కొంచెం చేంజ్ అనేది అవుతుంటాం. సో అలా చేంజ్ అయినప్పుడు అండ్ ట్రిపుల్ ఎడిట్ ఆప్షన్స్ అనేది ఫర్దర్ గా ఉంటుంది. ఒక 150 అనేది యాడింగ్ అని చేయండి స్పీడ్ లో, ఒక 150. సో టైం ఫ్రేమ్ సైజ్ కూడా మనకు ఇక్కడ వరకు ఉంది కదా. ఫస్ట్ కంట్రోల్ జెడ్ క్లిక్ చేస్తుంటే క్లిప్ అనేది ఇక్కడ వరకు ఉంది. సో వన్స్ మనం రైట్ క్లిక్ చేసుకొని స్పీడ్ డ్యూరేషన్స్ లో 150 యాడ్ చేసిన వెంటనే క్లిప్ సైజ్ అనేది డిక్రీజ్ అనేది అయిపోయింది. సో స్పీడ్ అయినప్పుడు మనకు క్లిప్ సైజ్ అనేది డిక్రీజ్ అనేది అవుతుంది. ఇక్కడ మూమెంట్ అనేది అగైన్ చేంజ్ అనేది అయిపోయింది. ఇంకా చేంజ్ చేసుకోవాలనుకుంటే స్పీడ్ డ్యూరేషన్ ఆర్ 200. సో 100 అయితే 20 ఫ్రేమ్స్ ఉంది కదా, 200 అయితే 10 సెకండ్స్ కి డ్యూరేషన్ అనేది చేంజ్ అనేది అయిపోయింది. క్లిక్ ఆన్ ఓకే. ఓకే, స్పీడ్ అనేది చేంజ్ అనేది అవుతుంది. సో అగైన్ స్పీడ్ డ్యూరేషన్ ఆర్ 400 అండ్ ప్లే. ఇంకా ఫాస్ట్ గా మూవ్మెంట్ అనేది అవుతుంటుంది వీడియో క్లిప్. ఇంకా ఇంక్రీజ్ చేసుకోవాలంటే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మ్యాన్ కూడా ఫాస్ట్ గా మూవ్మెంట్ అనేది అవుతుంది. ఇక్కడ పీపుల్ కూడా ఫాస్ట్ గా వీడియో క్లిప్ ని చేంజ్ చేసుకోవాలనుకుంటే ఈ ఆప్షన్స్ 400, 500, 1000 వరకు కూడా మనం ఇంక్రీజ్ అనేది చేసుకోవచ్చు. సరే, స్పీడ్ డ్యూరేషన్. అండ్ ఈ క్లిప్ ని మనం ఏదైనా క్లిప్ ని రివర్స్ చేసుకోవాలనుకుంటే రైట్ క్లిక్ చేసుకొని స్పీడ్ డ్యూరేషన్స్ లో రివర్స్ స్పీడ్ అండ్ క్లిక్ ఆన్ ఓకే. ఫస్ట్ ఫ్రేమ్ నుండి ప్లే సింబల్స్ స్పేస్ బార్ క్లిక్ చేస్తుంటే ప్లే అని అవుతుంటది. అండ్ ఇక్కడ ప్లే సింబల్ కూడా, ప్లే సింబల్ పైన క్లిక్ చేసిన రివర్స్ ఉంటే, సో రివర్స్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఉన్న ఆప్షన్స్. సో పీపుల్ కంప్లీట్ గా అందరూ రివర్స్ కి మూవ్మెంట్ అని అవుతుంది. సో సైజ్ ని స్టార్టింగ్ నుండి ప్లే. ఇలాంటి క్లిప్స్ అనేది రీపిక్ నుంచి డౌన్లోడ్ చేసుకుని ప్రాక్టీస్ అనేది చేయండి. సో డిఫరెంట్ వాకింగ్ రిలేటెడ్ క్లిప్స్ అందులో ఉంటుంది. సో అందులో అయితే మనకి ఇంకా పర్ఫెక్ట్ గా విజిబుల్ అవుతుంది. ఏరోప్లేన్ రిలేటెడ్ ఉంటుంది ఇంకో క్లిప్. దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ అండ్ నెక్స్ట్ లో యాడ్ చేసుకొని అది ఫ్రంట్ కి మూవ్మెంట్ అవుతుంది కదా, రైట్ క్లిక్ చేసుకొని స్పీడ్ డ్యూరేషన్స్ లో
క్లిక్ ఆన్ రివర్స్ స్పీడ్. 100 ఉన్న రివర్స్ అని యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్పీడ్ కావాలంటే 200. ఫ్రంట్ నుండి బ్యాక్ కి మూవ్మెంట్ అని అవుతుంటుంది. బ్యాక్ సైడ్ వాకింగ్ అవుతుందా, ఇలా రివర్స్ కూడా చేసుకోవచ్చు క్లిప్ ని. అండ్ నెక్స్ట్ ఆప్షన్స్ లో సో మళ్ళీ రివర్స్ నుండి నార్మల్ లోకి కన్వర్ట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ రివర్స్ స్పీడ్ ని రిమూవ్ అండ్ 100 ఇది కదా క్లిప్, క్లిక్ ఆన్ 100. ఈ క్లిప్ ని మూవ్మెంట్ అండ్ ఎక్స్టెండ్. క్లిక్ ఆన్ లింక్డ్ సెలెక్షన్ ని అన్లింక్ చేసుకోండి. ఓకే, ఇక్కడ గ్యాప్ ని రిమూవ్ చేసుకోవాలనుకుంటే రిపుల్ ఎడిట్. సో ఇది మనం టైం ఫ్రేమ్ పైన వర్క్ చేసుకోవాల్సి ఉంటాయి. సో స్పీడ్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ కి ఇక్కడ ఉన్న ఆప్షన్స్ ని చెక్ చేసుకోండి. అండ్ వేరే ఇక్కడ ఫ్రేమ్ శాంప్లింగ్ అనేది యాడ్ చేసుకోవాలి. డిఫాల్ట్ ఇదే అప్లికేబుల్ ఉంటుంది. మెయింటైన్ ఆడియో పిచ్ అంటే విత్ ఆడియో ఉన్నప్పుడు మనకు ఇక్కడ ఉన్న ఆప్షన్ మనకు యాడ్ అవుతుంటది. సో క్లిక్ ఆన్ ఓకే. సో ఇది కూడా ఓన్లీ రివర్స్ స్పీడ్, స్పీడ్ ఇంక్రీజ్ అండ్ స్లో మోషన్స్ లోకి కన్వర్ట్. సేమ్ ఇదే క్లిప్ ని మనం స్లో మోషన్స్ లోకి యాడింగ్ అనేది చేస్తాం. ఇక్కడ ఉన్న ఏరియాని వీటికి సెలెక్షన్ చేసుకోవాలి. ఎట్ టైం ప్రాజెక్ట్ సెలెక్టెడ్ అండ్ టాప్ ని సెలెక్టెడ్ అండ్ మూవ్ టూల్స్ తోటి డిలీట్. ఇక్కడ వ్యాన్ మూవింగ్ ని ఇక్కడ వరకు ఎండ్ అయిపోయింది కదా. లాస్ట్ నుండి ట్రిమ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఉన్న ఆప్షన్స్ ఈ క్లిప్ ని రెండు సెలెక్షన్ చేసుకొని మూవ్ టూల్ తోటి లెఫ్ట్ క్లిక్ ని హోల్డ్ చేసుకొని కర్సర్ తో డౌన్ కి డ్రాగ్ చేస్తుంటే ఇక్కడ సెలెక్షన్ అవుతుంది కదా. స్పీడ్ డ్యూరేషన్స్ లో 50 యాడ్ చేసుకుంటే స్లో మోషన్స్ లోకి ఇంక్రీజ్ అనేది అవుతుంది. స్లో మోషన్ లోకి కన్వర్టర్ అనేది స్లో మోషన్ ఆప్షన్ రైట్ క్లిక్ చేసుకుంటే ఇక్కడ ఆప్షన్స్ అనేది మీకు స్పీడ్ 100 అంటే డిఫాల్ట్ గా సో నార్మల్ ఉన్నట్టు, తక్కువ చేసుకుంటే స్లో మోషన్స్, ఎక్కువ చేసుకుంటే స్పీడ్. సో రివర్స్ లో కూడా సేమ్ ఆప్షన్స్. సో ట్రిపుల్ ఎడిట్ అంటే మనకు షిఫ్ట్ క్లిప్స్ అనేది అవుతుంటది. అండ్ మెయింటైన్ ఆడియో పిచ్ అంటే సో ఆడియో కూడా మనకు కొంచెం చేంజ్ అనేది అవ్వదు. స్పేస్ మనకు ఫాస్ట్ గా మూవ్మెంట్ చేసినప్పుడు ఆడియోస్ కొంచెం చేంజ్ అవుతుంటాయి కదా. సో అలా కాకుండా మెయింటైన్ ఆడియో పిచ్ అనేది చేసుకోవాలి. క్లయింట్స్ వీడియోస్ కూడా ఎవరైతే స్లోగా మాట్లాడే వాళ్ళు ఉంటారో సో వీడియోస్ లో మనం కంప్లీట్ గా హోల్ ప్రాజెక్ట్ మొత్తం సెలెక్షన్ చేసుకొని ఆ ప్రాజెక్ట్ ని రిపుల్ ఎడిట్ తో కొంచెం ఫాస్ట్ గా చేసుకోవచ్చు. కొన్ని బ్లాగ్స్ లో మీరు ఫాస్ట్ గా మాట్లాడుతున్నట్టు ఉంటారు కదా, క్లిప్స్ లో, షార్ట్స్ లో అయినా వీడియో క్లిప్స్ లో అయినా సో ఫాస్ట్ గా చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటారు 1 minute లోనే. సో అదంతా స్పీడ్ డ్యూరేషన్ తో ట్రిపుల్ ఎడిట్ తోటి అడ్జస్ట్మెంట్ అనేది చేస్తుంటాం మనం. సో యాక్చువల్ స్పీడ్ 100 ఉంటే సో 120 వరకు యాడ్ చేసుకొని ట్రిపుల్ ఎడిట్ లో ఆడియో పిచ్ అనేది మెయింటైన్ చేస్తుంటే ఆడియో ఎలాంటి డిస్టర్బ్ అనేది ఉండదు. సో వీడియో అనేది ఫాస్ట్ గా ప్లే అవుతుంటది 1 minute లోనే. సో మొత్తం టాపిక్స్ అనేది కంప్లీట్ అనేది అవుతుంది. ఈ గ్యాప్ ని ఫిల్ చేసుకోవాలంటే రిపుల్ ఎడిట్ అండ్ నెక్స్ట్ ఇక్కడ ఉన్న క్లిప్ లో మెయిల్ రైట్ క్లిక్ చేసుకొని స్పీడ్ డ్యూరేషన్ అండ్ స్కేల్ అండ్ ఫ్రేమ్ హోల్డ్ ఆప్షన్స్ అనేది మనకు ఫర్దర్ గా అప్లై అవుతుంటది. అడ్వాన్స్ ఆప్షన్స్ లో యాడ్ ఫ్రేమ్ హోల్డ్ అండ్ ఇన్సర్ట్ ఫ్రేమ్ హోల్డ్ సెగ్మెంట్, ఫీల్డ్ ఆప్షన్స్ అండ్ టైం కి సంబంధించిన టైం ఇంటర్ప్రిటేషన్ అనేది మనకు ఫ్రేమ్ శాంప్లింగ్ లో ఉండాలి. VFX రిలేటెడ్ బ్లెండింగ్, ఆప్టికల్ ఫ్లో అనేది మనకు ఫర్దర్ గా యాడ్ అవుతుంది. అండ్ ఇక్కడ స్కేల్ ఫ్రేమ్ సైజ్ అని ఉంది కదా. సో ఈ వీడియో క్లిప్ అనేది యాక్చువల్ క్లిప్ ఇలా ఉంది. సో ఇక్కడ మనం చూస్ చేసుకున్న క్లిప్ అనేది టైం ఫ్రేమ్ లో డిఫరెంట్ ఆస్పెక్ట్ లో ఉంది. సో దీన్ని మనం ఎగ్జాక్ట్ గా ఫ్రేమ్ సైజ్ లోకి కన్వర్ట్ అనేది చేసుకోవాలి. రైట్ క్లిక్ తీసుకొని స్కేల్ టు ఫ్రేమ్ సైజ్. సో ఇక్కడ ఆప్షన్స్ అనేది స్పీడ్ డ్యూరేషన్ అండ్ లేబల్స్ చెక్ చేసుకోండి. మిగతా అన్ని మనకు ఫర్దర్ గా యాడ్ అవుతుంది అడ్వాన్స్ ఆప్షన్స్ లో. సో ఇక్కడ టైం లైన్స్ పైన వర్క్ చేస్తున్నప్పుడు స్కేల్ టు ఫ్రేమ్ సైజ్. సో ఆటోమేటిక్ గా ఫ్రేమ్ సైజ్ అనేది స్కేల్ కి ఫిట్ అనేది అయిపోయింది. సో ఇది ఆటోమేటిక్ గా 1280 ఉంది. ఇది కూడా సెట్ టు ఫ్రేమ్ సైజ్
ఇలా చేంజెస్ కంట్రోల్ చేయడానికి మనకు మాన్యువల్ అయితే ఇలా ఉంది కదా. సో దీన్ని మాన్యువల్ గా ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మోషన్స్ ఆప్షన్స్ లో మనం స్కేల్స్ అయితే అనేది ఇలా అడ్జస్ట్మెంట్ ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అలా కాకుండా జస్ట్ వన్ క్లిక్ లోనే రైట్ క్లిక్ చేసుకొని సో ఏ సైజ్ లో ఉన్న ఆ సైజ్ కి ఫ్రేమ్ ఫిట్ చేసుకోవాలనుకుంటే సెట్ టు ఫ్రేమ్ సైజ్ అండ్ స్కేల్ టు ఫ్రేమ్ సైజ్. సో రెండు సేమ్ ఆప్షన్స్. సెట్ టు ఫ్రేమ్ సైజ్. సో ఫ్రేమ్ సైజ్ లో ఫిక్స్ అనేది అవుతుంటుంది. కంట్రోల్ జెడ్. సో లార్జ్ సైజ్ లో ఉన్నప్పుడు సేమ్ దాన్ని మన సోర్స్ మానిటర్ లో చెక్ చేసుకోవాలి మనకి ఏదైనా మిస్సింగ్ ఏరియా అవుతుంటే. సో ఇక్కడ ల్యాప్టాప్ ఉంది అండ్ టాప్ లో హెడ్ ఇదంతా పర్ఫెక్ట్ గా విజిబుల్ అవుతుంది, బట్ ఇక్కడ విజిబుల్ అవ్వట్లేదు. సో ఎందుకంటే మనం తీసుకున్న సైజ్ అనేది 4K సైజ్ లో ఉంది. 3840 అండ్ 2160 అనేది 2K అండ్ 4K సైజ్. సో మనకు కావాల్సింది హెచ్డి సైజ్ లో కన్వర్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు సో ఇలాంటి క్లారిటీ అనేది లాస్ అని కావాలి. ఎలాంటి క్లారిటీ అనేది మనం మిస్ అవ్వదు. జస్ట్ సో ఎగ్జాక్ట్ ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేస్తుంటే మళ్ళీ డిఫరెంట్ ఆప్షన్స్ వస్తుంటాయి. సో పొజిషన్, స్కేల్స్, టైమ్ మ్యాపింగ్ తో మనం ఇక్కడ నుంచే అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. సైజ్ ఇంక్రీజ్ చేసుకొని ఎఫెక్ట్స్ కాకుండా సో సైడ్ క్లిక్ చేయండి, రైట్ క్లిక్, స్కేల్ టు ఫ్రేమ్ సైజ్. సో ఇక్కడ సైజ్ చెక్ చేసుకోవచ్చు మనం. 1920, 1080 ఉంటే సేమ్ మనం చూస్ చేసుకున్న సైజే ఉంది కాబట్టి నో ప్రాబ్లం. సో ఇవి నెక్స్ట్ ఆప్షన్స్ లో స్కేల్ టు అడ్జస్ట్మెంట్ లేయర్స్ ని కూడా మనం కన్వర్ట్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్స్ లో అవసరం అనేది ఉండదు. ఈ ఇమేజ్ ని ఏదైనా మనం అడ్జస్ట్మెంట్ లేయర్స్ లాగా కన్వర్ట్ చేసుకోవాలి, రిమూవ్ చేసుకోవాలనుకున్నప్పుడు బ్లాక్ లోకి కన్వర్ట్ అవుతుంటది, క్లిప్ అనేది రిమూవ్ అవుతుంటది. సో దానికోసం ఈ అడ్జస్ట్మెంట్ లేయర్ కోసం మనం ఓన్ గా ఒక లేయర్ అనేది చూస్ చేసుకుంటాం. సో అవి మనకు ప్రాజెక్ట్ లో రైట్ క్లిక్ ఆప్షన్స్ లో ఉంటది. సో ఇక్కడ న్యూ ఐటమ్ లో అడ్జస్ట్మెంట్ లేయర్స్. సో మనం ఏదైనా కలర్ గ్రేడ్ చేసుకోవాలనుకుంటే అడ్జస్ట్మెంట్ లేయర్ పైనే మనం వర్క్ అనేది చేసుకోవాలి. సో ఎనీ ఎఫెక్ట్ ఇక్కడ సైజ్ తో మనం చూస్ అనేది చేసుకోవచ్చు. 1920 అండ్ డ్రాగింగ్ అప్ టు టాప్ లో అప్లై అనేది చేసుకున్న తర్వాత ఇక్కడ ఉన్న క్లిప్ పైన అప్లై అనేది చేస్తున్నాను అడ్జస్ట్మెంట్ లేయర్స్. సో ఓన్లీ ఈ క్లిప్ వరకే నేను కలర్ గ్రేడ్ చేసుకోవాలనుకున్నప్పుడు సేమ్ క్లిప్ పైన మనం ఎప్పుడు వర్క్ చేయొద్దు. సో మళ్ళీ చేంజెస్ చేసుకోవాలనుకుంటే డిఫికల్ట్ గా ఉంటుంది. అడ్జస్ట్మెంట్ లేయర్ పైన యాడ్ చేసుకొని విండోస్ లోకి వెళ్ళి ఫర్దర్ గా లిమెట్రిక్ కలర్ అనేది యాడ్ అవుతుంటది. ఓన్లీ బ్యాక్గ్రౌండ్ వరకే బ్లాక్ చేసుకోవాలనుకున్నా అండ్ కలర్స్ చేంజ్ చేసుకోవాలనుకున్నా ఈ అడ్జస్ట్మెంట్ లేయర్స్ అనేది యూజింగ్ అనేది అవుతుంటుంది. ఓన్లీ బ్యాక్గ్రౌండ్ వరకే కలర్స్ క్రియేట్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అనేది యూజ్ అవుతుంటుంది. సో ఇప్పుడు అప్లై చేసిన ఎఫెక్ట్ ఏదైతే ఉందో మనకు క్లోజ్ లుమెట్రిక్ కలర్, క్లోజ్ ప్యానల్, ఏదైతే ఎఫెక్ట్ అనేది అప్లై చేస్తున్నామో అది క్లిక్ అనేది అప్లై అనేది అవ్వదు, అడ్జస్ట్మెంట్ లేయర్ పైన అప్లై అనేది అవుతుంటుంది. సో దీన్ని హైడ్ చేసుకుంటే రిమూవ్ చేసుకొని మనం వర్కింగ్ అనేది చేసుకోవచ్చు ఎనీ ఎఫెక్ట్. సో ఈ క్లిప్ కి కాకుండా వేరే క్లిప్ కి ఓవరాల్ 4 or 5 క్లిప్స్ కి అప్లై చేసుకోవాలనుకుంటే కంప్లీట్ గా ఈ అడ్జస్ట్మెంట్ లేయర్ ఒక్కో దాని పైన కాకుండా మల్టిపుల్ క్లిప్స్ పైన మనం గ్లిచ్ ఎఫెక్ట్ అనేది యాడ్ అయింది కదా. సో ఇలా కలర్ గ్రేడ్ అనేది చేసుకోవచ్చు. సో ఎన్ని క్లిప్స్ ఉంటాయి అన్ని క్లిప్స్ పైన ఒకటేసారి కలర్ గ్రేడ్ చేసుకోవాలనుకుంటే ఈ అడ్జస్ట్మెంట్ లేయర్ అనేది యూజింగ్ అనేది అవుతుంటది. సో ఇక్కడ ఉన్నది ఈ క్లిప్ ని అడ్జస్ట్మెంట్ లేయర్ గా కన్వర్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది అవసరం లేదు, మనకు సేమ్ క్లిప్ ని అప్లై చేసుకోకుండా మనం ఓన్ గా క్రియేట్ అనేది చేసుకుంటాం. ప్రాజెక్ట్ రైట్ క్లిక్ ఆప్షన్ అండ్ నెక్స్ట్
నెక్స్ట్ ఆప్షన్స్ లో ఏదైనా క్లిప్ ని మనం ఆఫ్లైన్ చేసుకోవాలనుకుంటే ఆఫ్లైన్ కూడా చేసుకోవచ్చు. లింక్ మీడియా అనేది మనకు ఫర్దర్ గా ఉంటుంది ఆప్షన్స్ లో. మేక్ ఆఫ్లైన్. సో క్లిక్ ఓకే. సో మీడియా ఫైల్స్ రిమైనింగ్ ఆన్ డిస్క్ అనేది క్లిక్ చేయండి. సో ఏది క్లిక్ చేసినా మనకు ఆఫ్లైన్ అని అవుతుంటది. సో ఇక్కడ నుండి ఈ క్లిప్ అనేది ఆఫ్లైన్ అయిపోతుంటుంది. సో ఆఫ్లైన్ మీన్స్ మనకు ఇక్కడ నుండి రిమూవ్ అవుతుంటది, సేమ్ ఇలానే ప్లే అవుతుంటుంది. సో మీడియా ఆఫ్లైన్. సో ఇక్కడ నుండి డిలీట్ ప్రాజెక్ట్ నుండి. సో దీని మీనింగ్ ఏంటంటే మనకు ఈ ప్లేసెస్ లో ఇంకా వేరే వీడియోని అప్లోడ్ చేసుకోవాలనుకుంటే మనం లింక్ అనేది చేసుకోవచ్చు. సో మళ్ళీ లింక్ మీడియా, సో అది ఎక్కడైతే ఉందో సో దాన్ని లొకేట్ చేసుకోనికి యాడింగ్ అనేది అవుతుంటుంది. మిస్సింగ్ ఫైల్స్ ని ఇలా క్రియేట్ అనేది చేసుకోవచ్చు. ఇది కూడా మనకు ఫర్దర్ గా అడ్వాన్స్ లెవెల్లో ఆప్షన్ అనేది అవుతుంటది. సో కంట్రోల్ జెడ్. సో వన్స్ డిలీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ డిలీట్ లోనే ఉంది క్లిప్. సో ఇక్కడ కూడా ఎక్కడైతే క్లిప్స్ అనేది ఉంటుందో ఆ ప్లేస్ లో కంప్లీట్ గా ఆఫ్లైన్ అనేది అవుతుంటుంది. ఇక్కడ కూడా డిలీట్ అనేది అయిపోయింది. సో డిలీట్ అండ్ రైట్ క్లిక్ చేసుకొని సో లింక్ మీడియా అండ్ మేక్ ఆఫ్లైన్ మనకు ఫర్దర్ గా ఇంకా డెప్త్ గా ఉంటుంది ప్రాజెక్ట్ పైన వర్క్ చేసుకున్నప్పుడు. సో మెయిన్ బేసిక్స్ మనకు వెరీ ఇంపార్టెంట్. సో బేసిక్స్ అనేది వచ్చిన తర్వాతనే ఇవన్నీ ఆప్షన్స్ మనం ఫర్దర్ గా వర్క్ చేసుకునేటప్పుడు యూజింగ్ అని అవుతుంటారు. సో ఏదైనా స్టాక్ ఇమేజెస్ డౌన్లోడ్ చేసుకొని మీరు వీడియోస్ డౌన్లోడ్ చేసి టాప్ లో యాడ్ చేసినప్పుడు ఇలా జూమ్ ఇన్ లో వస్తుంటారు. సో అలాంటప్పుడు మీరు రైట్ క్లిక్ చేసుకొని సెట్ టు ఫ్రేమ్స్ ఏదైనా చేసుకోవాలి. సో ఒక క్లిప్ ని రీనేమ్ చేసుకోవాలనుకుంటే ఒక క్లిప్ ని ఉంది కదా, సో ఈ క్లిప్ ఏంటి, సో ఫ్యాక్టరీ రిలేట్ ఉంది కదా. సో రీనేమ్ మనకు ఎక్కువ ఆప్షన్ ఉండదు. సో మీకు రీనేమ్ అనేది చేసుకోవాలనుకుంటే ఫ్యాక్టరీని రీనేమ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ మీకు విజిబుల్ అని అవుతుంటుంది. అండ్ రివీల్ ఇన్ ప్రాజెక్ట్ నంబర్ ఆఫ్ క్లిప్స్ అనేది ఉన్నప్పుడు ఇక్కడ రివీల్ ఇన్ ప్రాజెక్ట్ అనేది క్లిక్ చేస్తుంటే ఎన్ని క్లిప్స్ ఉన్నా అక్కడ విజిబుల్ అవ్వట్లేదు. ఇక్కడ నంబర్ ఆఫ్ ఫైల్స్ అనేది ఉంది. సో టాప్ లో యాడ్ చేసిన తర్వాత కంప్లీట్ ఓవరాల్ 20 minutes క్లిప్ ఇది. సో 12 minutes క్లిప్, 12 minutes క్లిప్ లో ఇక్కడ ఎఫెక్ట్ అనేది ఎక్కడ ప్రాజెక్ట్ లో, సో ఇవన్నీ ప్రాజెక్ట్స్ ఫైల్స్ అనేది ఉంది కదా, బీరోల్స్ లో డిఫరెంట్ గా ఉంది అండ్ వీడియోస్ లో డిఫరెంట్ గా ఉన్నాయి. సో ఇది మనం ఈ సేమ్ వీడియోని రీప్లేస్ అనేది చేసుకోవాలనుకుంటే రైట్ క్లిక్ చేసుకొని ఎగ్జాక్ట్ గా క్లిప్ పైన జూమ్ చేసుకొని రైట్ క్లిక్ రివీలింగ్ ప్రాజెక్ట్. సో ప్రాజెక్ట్ లో మనకి ఎక్కడైతే ఆ వీడియో క్లిప్ ఉందో ఆ వీడియో క్లిప్ అనేది మనకు ప్లే అనేది అవుతుంటుంది బ్యాక్గ్రౌండ్ లో. అండ్ ఇక్కడ అగైన్ యూఎస్ రిలేటెడ్ ఫ్లాగ్ అనేది ఉంది కదా. సో ఆ ఇమేజ్ ఎక్కడ ఉందో తెలుసుకోవాలనుకుంటే రైట్ క్లిక్ రివీల్ ఇన్ ప్రాజెక్ట్. ఇక్కడ క్లిప్ అనేది సోర్స్ అనేది చేస్తుంటారు. సో ఇక్కడ ఆడియో క్లిక్ సౌండ్ ఉంది కదా, సో దాన్ని కూడా రైట్ క్లిక్ చేసుకొని రివీల్ ఇన్ ప్రాజెక్ట్ డబుల్ క్లిక్ చేసుకుని ఇక్కడ రివీల్ ఇన్ ప్రాజెక్ట్ అంటే మన ప్రాజెక్ట్ లో చూపిస్తుంటది. అండ్ నెక్స్ట్ ఈ వీడియో అనేది ఎక్కడ డౌన్లోడ్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి. ఎక్స్ప్లోరర్ అంటే మన ఫైల్స్ రిలేటెడ్ లో క్లిక్ ఆన్ రివీల్ ఎక్స్ప్లోరర్. సో ఇక్కడ ఆల్ బెస్ట్ ఎడిటింగ్ ప్యాక్స్ లో ప్రో ఎడిటింగ్ అండ్ వీడియో ఎడిటింగ్ అసెట్స్ లో సో వీడియో ఎడిటింగ్ లో ఉంది. సో ఇలా మనం ఫైల్ ఎక్కడ ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు. ఇలాంటి ట్రాన్సిషన్ స్టార్టింగ్ లో యాడ్ చేసుకోవాలనుకున్నా ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్న ఆల్మోస్ట్ 20-30 GB వరకు డాటా ఉంది. సో వాటర్ ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్, సౌండ్స్, కెమెరా షటర్ సౌండ్స్, ఇవే మనకి రెగ్యులర్ యూజ్ అయ్యేవి. సింపుల్ పుష్ సౌండ్స్ అని ఉంటుంది వీడియో ప్లే అయినప్పుడు. ఇక్కడ ఇలాంటి అమేజింగ్ అండ్ గ్రీన్ స్క్రీన్ ఎఫెక్ట్ యాడ్ చేసినప్పుడు ఈ సౌండ్స్ అనేది ఎఫెక్ట్ యాడ్ చేసుకున్నప్పుడు మనం ఇంపాక్ట్ అనేది వస్తుంటుంది. రివీల్ ఎక్స్పోర్ట్ సంబంధించిన ఆప్షన్స్ అండ్ షో క్లిప్ ఫ్రేమ్స్ అనేది మోషన్స్ అండ్ స్కేల్ ఇన్ స్కేల్ అవుట్, జూమ్ ఇన్ జూమ్ అవుట్ అనేది మనకు ఫర్దర్ గా యాడ్ అవుతుంటారు. సో రొటేషన్ ఎలా చేసుకోవాలి,
ఒపాసిటీ ఇలా డిక్రీజ్ చేసుకోవాలి. టైం మ్యాపింగ్ ఇక్కడ ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేస్తుంటే మీకు ఇక్కడ కూడా ఆప్షన్స్ అని వస్తుంటది. స్కేల్ సైజ్ ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి, అవి మనకి ఇక్కడ ఆప్షన్స్ లో ఉంటాయి. క్లిప్ ని సైజ్ డిక్రీజ్ చేసుకోవాలనుకున్నా యానిమేట్ కూడా చేసుకోవచ్చు, అండ్ పొజిషన్ కూడా యానిమేట్ అనేది చేసుకోవచ్చు. ఇలా పొజిషన్ యానిమేషన్ అండ్ డౌన్ నుండి యానిమేట్ అవుతుంటూ చేసుకున్నా, అండ్ స్కేలింగ్, జూమింగ్, జూమ్ అవుట్, అండ్ రొటేషన్, యాంకర్ పాయింట్స్, ఫ్లిక్కర్స్, అండ్ ఒపాసిటీ కూడా లైట్నెస్, డార్క్నెస్ అనేది యాడింగ్ అనేది ఫర్దర్ గా యాడ్ అవుతుంటది. సో కొన్ని క్లిప్స్ అనేది ఇంపోర్ట్ చేసుకొని మూవ్ టూల్ అండ్ ట్రిపుల్ ఎడిట్ టూల్ ప్రియాష డ్రైవ్ లింక్ అనేది మనకు ఫర్దర్ క్లాస్ లో యాడ్ అవుతుంటది, యానిమేషన్స్ రిలేటెడ్, బ్యాక్గ్రౌండ్ రిలేటెడ్ లో. సో అది షేర్ చేస్తాను, అది మీరు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్పిన తర్వాత షేర్ చేస్తాను రేపటి క్లాస్ లో, ఓకేనా? సో కొన్ని ప్రీ పిక్చర్స్ డౌన్లోడ్ చేసుకొని రిపుల్ ఎడిట్ టూల్, మూవ్ టూల్, రేజర్ టూల్, అండ్ రైట్ క్లిక్ ఆప్షన్స్ అనేది చూడండి. సో నెక్స్ట్ డే ఇక మనకు బేసిక్స్ వెరీ ఇంపార్టెంట్. మనకు బేసిక్స్ అనేది కంప్లీట్ అవుతానే మనకు వర్క్